అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. అమరావతి నిర్మాణానికి రుణ సాయం ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది ఏడీబీ. అమరావతి నిర్మాణానికి ఏడీబీ నుంచి 8,000 కోట్ల సాయం చేస్తుంది. మరోవైపు ఈ నెల 17న వరల్డ్ బ్యాంక్ బోర్డు మీటింగ్ జరగనుంది. అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. అమరావతి నిర్మాణానికి రుణ సాయం ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది ఏడీబీ. అమరావతి నిర్మాణానికి ఏడీబీ నుంచి 8,000 కోట్ల సాయం చేస్తుంది. మరోవైపు ఈ నెల 17న వరల్డ్ బ్యాంక్ బోర్డు మీటింగ్ జరగనుంది. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. అమరావతి నిర్మాణానికి రుణ సాయం ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది ఏడీబీ. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సుమిత్ర, అమరావతి నిర్మాణంలో మరో మైలురాయిని చెప్పుకోవచ్చు. ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి ఒప్పందం పైన, రుణ ఒప్పందం పైన ఆమోదముద్ర వేసింది. మనీరాలో నిన్న జరిగినటువంటి ఏదైతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సమావేశంలో బోర్డ్ మీటింగ్ సమావేశంలో ఈ ఒప్పందాన్ని ఆమోదించడం జరిగింది. ఈ ఒప్పందానికి సంబంధించి అమరావతి నిర్మాణానికి ఏడీబీ నుంచి 8,000 కోట్ల రూపాయల సాయం అందబోతుంది. మరోవైపు ఈ నెల 17న వరల్డ్ బ్యాంక్ సమావేశం బోర్డ్ మీటింగ్ సమావేశం జరగబోతుంది. ఆ బోర్డ్ మీటింగ్ సమావేశంలో కూడా అమరావతి సాయం ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంక్ ఆమోదముద్ర వేయబోతుంది. దానికి ఇది గత కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలో ఈ రెండు వరల్డ్ బ్యాంక్ అదేవిధంగా ఏడీబీ అధికారులతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అధికారులు ఈ రెండు బ్యాంక్ అధికారులతో కూడా సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంక్ బోర్డు దీనికి పైన ఒప్పందానికి అంగీకరించింది. ప్రపంచ బ్యాంక్ బోర్డు మీటింగ్ లో దీనికి సంబంధించినటువంటి ఒక ఫార్మల్ గా ఆమోదముద్ర పొందిన తర్వాత విడుదల చేస్తామని కూడా చెప్పారు. ప్రపంచ బ్యాంక్ అయితే 17వ తేదీన బోర్డు మీటింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఏడీబీ 8,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించిన నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ కూడా 15,000 కోట్ల రూపాయలను పెట్టడానికి ఇవ్వబోతుంది. 16,000 కోట్లలో మొత్తం అంటే రెండు బ్యాంకులు కలిసి 16,000 కోట్లను అమరావతి నిర్మాణానికి అందజేయబోతున్నాయి. ఈ 16,000 కోట్లు 8,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ 5,000 కోట్ల రూపాయలు ఇవ్వబోతుంది. ఈ నిధులు అందజేయనటువంటి నేపథ్యంలో పనులకు సంబంధించి ఏదైతే ఇప్పటికే క్రింది స్థాయిలో పూర్తి ప్రణాళికను కూడా సిఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. మొత్తానికి సంబంధించి ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా దాదాపు పూర్తిగా వస్తుంది. రైట్, థాంక్యూ కృష్ణ.